నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కమాన్పూర్ ఆసుపత్రిలో సిబ్బంది మందుల కొరతతో ప్రజల అవస్థలు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. అనంతపురం కలెక్టరేట్ వద్ద ఎంపీఈఓల రిలే నిరాహార దీక్ష. పనికి సమాన వేతనం, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలని డిమాండ్. రాహుల్ గాంధీ రక్తం కళ్ళు చూసిన బీజేపీని గద్దె దించాలని, యువతకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత, అవసరమైన మందులు అందుబాటులో లేక వైద్యం కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆసుపత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా కాలంగా వైద్య సిబ్బంది కొరత కొనసాగుతోందని, అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి సమస్యలు కొనసాగడం ప్రభుత్వ వైఫల్యానికి, మంత్రి నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. సిబ్బందిని వెంటనే ప్రాథమిక హాస్పిటల్ సిబ్బందిని వెంటనే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. వెంటనే కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. పాలన కానే కాదు, ఇది ప్రజాపాలన కానే కాదు, ఇది ప్రజాపాలన కానే కాదు. దేవి పాలన, ఇదేమి పాలన, దోపిడి పాలన, దొంగల పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, దోపిడి పాలన, దొంగల పాలన. హాస్పిటల్ సిబ్బందిని వెంటనే హాస్పిటల్ సిబ్బందిని వెంటనే హాస్పిటల్ సిబ్బందిని వెంటనే హాస్పిటల్ సిబ్బందిని వెంటనే. కాపాడాలంటే వెంటనే దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని వెంటనే, సిబ్బందితో పాటు మంత్రులను వెంటనే, సిబ్బందితో పాటు మంత్రులను వెంటనే ప్రజా ఆరోగ్య కేంద్రాలను కాపాడాలి, కాపాడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై పుట్టమాన, జై కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్. జై తెలంగాణ, జై తెలంగాణ, వద్దురానాయన, కాంగ్రెస్ పాలన, వద్దురానాయన. రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో
నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి హాజరయ్యారు. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, బీజేపీ ఎన్ని అరెస్టులు చేసినా, ఎంతమందిని విద్యార్థులను జైల్లో వేసినా విద్యార్థుల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని, రానున్న రోజుల్లో కేంద్రంలో బీజేపీ గద్దె దిగడం ఖాయమని హరివర్ధన్ రెడ్డి తెలిపారు. జరిగినటువంటి దమనకాండకు నిరసనగా, అదేవిధంగా మన జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి అమానుషాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్ గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మేడ్చల్ హెడ్ క్వార్టర్లో మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపడం జరిగింది. మరి ఈ దమనకాండని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించి మోడీ గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద ఎంపీఈఓలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఎంపీఈఓలుగా ఉద్యోగం నిర్వహిస్తున్న మాకు ఉద్యోగ భద్రత లేదని, అలాగే పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం కావాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సచివాలయం ఉద్యోగులతో పాటు మేం కూడా సమానంగా పనిచేస్తున్నప్పటికీ మాకు తక్కువ జీతం ఇస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఎంపీల ఐక్యత వర్ధిల్లాలి 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 ఎంపీల ఐక్యత వర్ధిల్లాలి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి హక్కు we want justice we want justice we want పనికి సమాన వేతనం ఇవ్వాలి శ్వేత, నేను గార్లెదిన్న మండలము కల్లూరు గ్రామంకి ఎంపీఓగా వర్క్ చేస్తున్నాను. మేము 2014లో రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. 2014లో మేము రిక్రూట్మెంట్ అయినప్పుడు మాకు 8,000 జీతం ఇస్తున్నారు. మళ్ళీ 1 ఇయర్కి మాకు 12,000 జీతం చేశారు. 3,000 ఇన్సెంటివ్ ద్వారా 15,000 మాకు జీతం ఇస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు 12,000 జీతంతోనే వర్క్ చేస్తున్నాము. లాస్ట్ చంద్రబాబు ప్రభుత్వంలోనే మేము రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకు ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు గురించి వెయిట్ చేస్తూనే ఉన్నాము, ఏమైనా చేస్తారనేసి చాలా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా మాకు ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు. ఇప్పటికి మేము రోడ్ ఎక్కి 3వ రోజు అయింది. నిన్న మొన్న శాంతియుతంగా ఏం ధర్నాలు చేస్తున్నాము. ఈ రోజు 3వ రోజు రోడ్ ఎక్కి కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా చేస్తున్నాము. మేము ఇప్పుడు కూడా మేము న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, 35,000 జీతం ఇవ్వండి అని అడుగుతున్నాము. అమ్మాయిలకి చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వండి అని అడుగుతున్నాము. ఉద్యోగ భద్రత కల్పించండి అని అడుగుతున్నాము. మాకు హెల్త్ పరంగా
ఇన్సూరెన్స్ హెల్త్ బీమా అని అడుగుతున్నాము. మేము రైతు భరోసా కేంద్రంలో విఏలు, విహెచ్ఏలు, విఎస్ఏలు చేస్తున్నాం. వాళ్ళతో పాటు ఏ విధంగా పనులు చేస్తున్నారో అదే విధంగా మేము కూడా పనులు చేస్తున్నాము. రైతుకు ప్రతి ఒక్క విషయంలోనూ వెన్నెముకలాగే పని చేస్తున్నాము. కానీ వాళ్ళకు మాత్రం 33,000 జీతం ఇస్తున్నారు. మాకి 12,000 జీతమే ఇస్తున్నారు. మేము అగ్రికల్చర్ పరంగా కూడా కాకుండా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, సర్వేలు చేస్తున్నాం, బిఎల్ఓ డ్యూటీకి ప్రతి ఒక్క డ్యూటీ చేస్తున్నా కూడా మేము 12,000 జీతమే మాకు ఇస్తున్నారు. ఈ మా డిమాండ్స్, మా న్యాయమైన డిమాండ్స్ మాకు గుర్తించి ప్రభుత్వం మాకు సహాయం అందిస్తుందని మేము ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎన్ శివజ్యోతి. నేను బుక్కరాయ సముద్రం దండవారపల్లి విలేజ్ అగ్రికల్చర్ ఎంపీఓగా పనిచేస్తున్నాను. ఈ రోజు మా ఎంపీఓల ముఖ్య కారణం, ఈ పెండోనికి కారణం ఏమంటే, మేము 12 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నామండి. ఎంపీఓగా మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ వస్తున్నాము. రైతుకి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి రైతుకు వెన్నెముకగా ఉంటూ ఏ క్రాప్ బుకింగ్ అయితేనేమి, రైతన్న మీకోసం ప్రోగ్రామ్ అయితేనేమి, పంట సర్వేని అయితేనేమి, సాయిల్ శాంపుల్ టెస్టింగ్ అయితేనేమి, ప్రతి ఒక్కటి వర్క్ చేసుకుంటూ, ఈవెన్ మాతో పాటు ఉన్న సచివాలయ ఎంప్లాయీస్తో పాటునే వర్క్ చేస్తూ ఈ 12 ఏళ్ళుగా మేము కేవలం ఓన్లీ 12,000 జీతంతోనే ఉన్నామండి. ముఖ్యంగా ఇంతకుముందు ప్రభుత్వంలో మమ్మల్ని చంద్రబాబు నాయుడు సార్ గారు తీసుకోవడం జరిగినది. మేము డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వచ్చాము. ప్రతి ఒక్కరు మంచి మెరిట్ ప్లస్ ఇంటర్వ్యూ ద్వారానే మేము సెలెక్ట్ అయ్యామండి. దాదాపు 12 సంవత్సరాలుగా ఇదే జాబ్ చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో అయితే మమ్మల్ని ఒక చిన్న పురుగులాగా చూస్తూ కేవలం ఒక్క విలేజ్ లెవెల్ ఆఫీసర్ అయ్యిండు కూడా వేరే చిత్తూరు జిల్లాకు వేయడం జరిగిందండి. చిన్న ఫ్యామిలీస్, ప్రెగ్నెంట్లు ఉన్న చిన్న పిల్లలు ఉన్న అలాగే వెళ్ళి 3 ఏళ్ళు మేము అక్కడ వర్క్ చేసి రావడం జరిగింది. మమ్మల్ని చాలా చిత్రహింసలకు గురి చేశారు ఇంతకుముందు గవర్నమెంట్లో సార్. చిత్తూరుకి వేస్తే కనీసం విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని చూడకుండా చిత్తూరుకి వేసిన తర్వాత అక్కడ 3 ఏళ్ళు మేము చిన్న పిల్లల్ని వేసుకొని ఫ్యామిలీస్ వదిలేసి అక్కడ వర్క్ చేసి వచ్చినాం సార్. కేవలం 12,000 జీతంతోనే సార్. అక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టిక్కి రావడానికి కూడా మేము చాలా పాటలు పడుతూ చాలా వాళ్ళందరినీ అడుక్కుంటూ ఈ డిస్టిక్కి రావడం జరిగింది. ఈ డిస్టిక్ వచ్చిన తర్వాత కూడా మాకు 12,000 జీతంతోనే ఇస్తున్నారు సార్. ఒక సంవత్సరం కిందట కానీ మన ఎవరైనా సార్, మాకు పవన్ కళ్యాణ్ సార్ కానీ, ఈ వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ సార్ కానీ, ఎవరైనా మా చంద్రబాబు నాయుడు సార్ కానీ, లోకేష్ సార్ కానీ దయచేసి మాకు శాలరీ హైక్ సార్. మేము అడుగుతున్నది కేవలం మా పనికి సార్, మా కష్టాన్ని గుర్తించి సమాన పనికి సమాన వేతనం సార్. దయచేసి మాకు 35,000 జీతం పెంచేలాగా కోరుతున్నామండి. అలాగనే మాకు నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్ట్ కు వచ్చేలాగా దయచేసి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతల అరెస్టులను ఖండిస్తూ ఏఐసిసి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని, నీట్ పరీక్షలు లీకేజీ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆందోళనలు చేసినా మోడీ, అమిత్ షా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ రక్తం కళ్ళు చూసిన బీజేపీని గద్దెదించాలని, యువతకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిసిసి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేయడం జరుగుతుంది. మరి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీ మరి
మొన్నటి రోజు జరిగిన విద్యార్థుల విషయంలో నీట్ పరీక్ష కేంద్ర విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడల నిరసనగా దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయిన దానికి ప్రధాన బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని విద్యార్థి లోకంతో పాటు యువత అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారుకు వ్యతిరేకంగా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ విధానాలకు వ్యతిరేకంగా అమిత్ షా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జీకి అండగా నిలబడేటు క్రమంలో లాఠీ చార్జీని వ్యతిరేకించే క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అనేక మంది పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా విద్యార్థి లోకానికి అండగా నిలబడే క్రమంలో ప్రధాని నివాసం ముందు శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తే ఢిల్లీ పోలీసుల ద్వారా రాహుల్ గాంధీని ఈడ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి వైనాన్ని తీవ్రంగా తప్పడుతుంది. ఓవైపు ముక్కు నుంచి రక్తం కారుతున్నా, చేతుకు గాయం అవుతున్నా ఈరోజు మొండి పట్టుదలతోటి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో భాజపా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అందరినీ అరెస్ట్ చేయడాన్ని తప్పు పడుతూ దేశవ్యాప్తంగా ఏఐసిసి పీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ఈరోజు సిరిసిల్లాలోని జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర మా శాంతియుత నిరసన వ్యక్తం చేస్తూ ఫ్రస్ట్రేషన్లు ఉన్న భాజపాకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాం. ఆప్కా బార్ 400 ఉన్నటువంటి మీ నినాదం మా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్ల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ప్రజలను చైతన్యవంతులు చేసిన క్రమంలో మీ ఆప్కా బార్ 400 నినాదం కాస్త 240 అయినటువంటి సందర్భంలో మీరు ఈ కుట్రలు కుతంత్రాలకు తెరలేపి ఈరోజు విద్యార్థి లోకానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా నిలబడేటువంటి మా నేతలు మీరు అరెస్ట్ చేస్తారని చెప్పని ఓవైపు అరెస్ట్ అయినటువంటి కొడుకును రాహుల్ గాంధీ గారు చూడడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తే దేశంలో యూపీఏ చైర్పర్సన్గా ఈ దేశంలో అనేక మంది పేద ప్రజానికానికి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం లాంటివి తీసుకొని వచ్చినటువంటి సోనియా గాంధీ గారిని ఈరోజు రాహుల్ గాంధీ గారిని కొడుకును కలవనీయకుండా చేసినటువంటి ఏమైనటువంటి దుశ్చర్య దేశమంతా చూసింది. తస్మాత్ జాగ్రత్త అనే మాట భాజపాకు చెప్తూ భారతీయ జనతా పార్టీ విధి విధానాలను ఎండగడదాం, రైతు లోకానికి అండగా నిలబడతాం, విద్యార్థి లోకానికి, యువత లోకానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా నిలబడుతాం. ప్రాంతీయ తత్వాన్ని ఈరోజు విడదీసి భాషా ప్రయోగ రాష్ట్రాలుగా కూడా విడదీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ, మతం పేరిట విడదీసేటువంటి ప్రయత్నం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పూజ్య శ్రీ శంకర స్వామి భారతీయ జనతా పార్టీ నాయకులు అంతెల శ్రీరాముల్ని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీరాములు అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అంశాలపై తాము చేస్తున్న ఉద్యమం గురించి వివరించారు. ఆ ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, తమ వంతు సహకారం అందిస్తామని శ్రీ శంకర స్వామి తెలిపారు. అలాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో గోల్కొండ కోటపై కాషాయ ధ్వజం రెపరెపలాడాలని సంకల్పం వ్యక్తం చేశారు. అనంతరం అందెల శ్రీరాములుని ఆశీర్వదించి వారి ప్రజాసేవ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈరోజు మన భాగ్యనగరంలో అంతెల శ్రీరాములు అన్న గారిని కలవడం జరిగింది. వారు ఏదైతే భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యాల పట్ల వారు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అది అభినందనీయం. వారికి మద్దతుగా నిలవడానికి ఈరోజు సాధు సంత తెలంగాణ
మేము మద్దతు ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. అలాగే బీజేపీ ధార్మిక సెల్ కూడా ఖచ్చితంగా వారికి మద్దతుగా నిలిచి అక్రమంగా నిలుస్తున్నటువంటి ఏదైతే రోహింగ్యాలు ఉన్నారో వారిని వెంటనే ఇక్కడి నుండి పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వారి వల్ల భాగ్యనగరంలో దేవాలయాల పైన దాడులు, దేవతామూర్తులకు విగ్రహాల దాడులు, అలాగే అక్రమాలు కూడా జరుగుతున్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి వాటిని ముందుగా గుర్తించి శ్రీరాములన్న గారు ఏ విధంగానైతే ఉద్యమాన్ని సాగిస్తున్నారో వారికి మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ కూడా వారికి మద్దతుగా నిలిచి వారికి అక్రమంగా ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ నడుస్తుందో వారికి అక్రమంగా వారికి ఓటు హక్కును కూడా కల్పించడానికి సిద్ధమైంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే ఇక్కడ నుండి ఒక్క రోహింగ్యా కూడా లేకుండా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరేయడానికి శ్రీరాములన్న గారు ఏ విధంగానైతే కృషి చేస్తున్నారో వారికి మద్దతుగా ధార్మిక సెల్ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రాబోయే రోజుల్లో కృషి చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ శాశ్వతలా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ ఉద్దీన్ సర్కార్ వారి ముస్లింల పార్టీ చెప్పుకుంటూ వారికి తొత్తుగా ఎంఐఎం పార్టీ కూడా వారికి మద్దతు ఇస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఏకైక హిందువుల కొరకు ఏదైతే పార్టీ ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి అట్లాంటి పార్టీని రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకువచ్చి మనల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రామలన్న గారు ఎంతవరకు ముందుకెళ్ళినా వారికి మద్దతుగా మేము ఎల్లవేళలా మా సాధు సంతులు ఎప్పుడూ ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కమాన్పూర్ ఆసుపత్రిలో సిబ్బంది మందుల కొరతతో ప్రజల అవస్థలు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. అనంతపురం కలెక్టరేట్ వద్ద ఎంపీఈఓల రిలే నిరాహార దీక్ష. పనికి సమాన వేతనం, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలని డిమాండ్. రాహుల్ గాంధీ రక్తం కళ్ళు చూసిన బీజేపీని గద్దె దించాలని, యువతకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.